దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక్కసారి 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికల్లో 35వ రోజులోనికి ప్రభు మనందరినీ కూడా నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధికి ఆసక్తిగా కూడి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి దినాల నుండి కూడా మనం ఒక అంశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఏంటి చెప్పండి? అంశం పేరు చెప్పగలుగుతారా? భూమి మీద పరలోకపు జీవితం అనుభవించడం, జీవించడం, ఎలా జీవించాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఇంతవరకు మన కుటుంబాల్లో నరకపు అనుభవాలనే చూస్తూ వస్తున్నాం. చాలాసార్లు మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మా కుటుంబం ఒక నరకప్రాయంలా ఉందండి, నరకంలాగే కనిపిస్తుందండి మా కుటుంబం, లేకపోతే మా పరిస్థితులు అంటూనే వస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలైనటువంటి, ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి కృప ఏమిటి అనేసి అంటే, మనం పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించడమే కాదు సంపూర్ణమైన సమాధానం, పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించడమే కాదు సంపూర్ణమైన సంతోషం, పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించడమే కాదు పాపం లేనటువంటి జీవితం, పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించడమే కాదు దేవుణ్ణి నిత్యము ఆరాధించేటువంటి ఆధిక్యత, పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించడమే కాదు నిత్య సమాధానం. కానీ భూమి మీద ఉండగా కూడా ఏం చేస్తాడు చెప్పండి? అనుభవించేటట్లుగా చేస్తాడు. అలా పరలోకపు జీవితాన్ని భూమి మీద అనుభవించేవాడు ఒక్క క్రైస్తవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున అనుభవించాలి అంటే ఏం చేయాలి అనే విషయాల్ని మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? పరలోకపు జీవితం భూమి మీద అనుభవించాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యం విషయంలో సరిగా ఉండాలి. ఏమి ఉండాలి చెప్పండి? దేవుని వాక్యం విషయంలో సరిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి. మూడవది ఏంటి చెప్పండి? ఎక్కడ ఉంచుకోవాలి? ఎక్కడ ఉంచుకోవాలి? మన పిల్లలకి నేర్పించాలి. అలాగనే దినమెల్లా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మన గృహాల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం విషయంలో మనం సరిగా ఉండాలి. రెండవ విషయాన్ని కూడా రాత్రి మనం ఆలోచన చేస్తాం. పరలోకపు జీవితం భూమి మీద అనుభవించేటువంటి వ్యక్తి ఏం కలిగి ఉంటాడు అంటే, సరి అయిన ప్రాధాన్యతలు కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు చెప్పండి? సరి అయిన ప్రాధాన్యతలు కలిగి ఉంటాడు. మొదటి స్థానం ఇచ్చేదానికి మొదటి స్థానం ఇస్తాడు, రెండవ స్థానం ఇచ్చేదానికి రెండవ స్థానం ఇస్తాడు. మొదటి స్థానం దేనికి ఇవ్వాలి చెప్పండి? మొట్టమొదటిదిగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా ఏం చేయాలి? మొదట సమాధాన పడాలి. తర్వాత మూడవది ఏంటి చెప్పండి? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకాలి. నాలుగవదిగా మన కంటులో ఉన్నటువంటి దూలాన్ని ఉంచుకుని ఎదుటివాని కంటులో ఉన్నటువంటి నలుసును వెంచడం కాదు. అంటే మొట్టమొదట మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఐదవదిగా మొదట దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, తరువాతే మన ఇష్టానికి చోటు ఇవ్వాలి. అంటే రెండవదిగా సరి అయినటువంటి ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. అప్పుడు పరలోకపు జీవితాన్ని ఎక్కడ అనుభవిస్తాం? భూమి మీదే మన కుటుంబాల్లోనే అనుభవిస్తాం అనే విషయాన్ని రాత్రి నేర్చుకున్నాం. ఈరోజు మూడవదిగా కూడా పరలోకపు జీవితాన్ని భూమి మీద మన కుటుంబాల్లో అనుభవించాలి అంటే మూడవదిగా ఏం కలిగి ఉండాలి అనేసనంటే, ఏం చేయాలి అనేసనంటే, మన సంభాషణలు సరిగా ఉండాలి. మూడవది ఏంటి చెప్పండి? పరలోకపు జీవితం భూమి మీద అనుభవించాలి అంటే ఏం బాగుండాలి చెప్పండి? మన సంభాషణలు సరిగా ఉండాలి. ఏం సరిగా ఉండాలి? మన సంభాషణలు సరిగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనందరం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎలాగైతే దేవుని సేవలో వాడబడుతున్నారా లేదా? వాడబడుతున్నామా లేదా? దేవుని సేవ చేసేది ఓన్లీ సేవకులే కాదు, మీరు కూడా. మీ పాత్ర పరోక్షంగా ఉంటే, మా పాత్ర ప్రత్యక్షంగా ఉంటే మీ పాత్ర ఎలా ఉంటుంది? పరోక్షంగా ఉంటుంది. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనందరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎలాగోలా దేవుని సేవలో ఏమవుతున్నాం చెప్పండి? వాడబడుతున్నాం. కాబట్టి దేవుని సేవలో వాడబడేటువంటి మన సంభాషణలు మాత్రం ఖచ్చితంగా ఎలా ఉండాలి? బాగుండాలి, సరిగా ఉండాలి. ఎందుకంటే మన సంభాషణ బాగోకపోతే దేవుని సేవలో మనం పాత్రులం కాలేం. దేవుని సేవలో మనం
వాడబడలేం అనే విషయాన్ని ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. పరలోకపు జీవితం భూమి మీద అనుభవించేటువంటి వారి యొక్క సంభాషణలు సరిగా ఉండాలి. 3 సంభాషణల గురించి నేను ఈ రాత్రి మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిదిగా మన సంభాషణ దేవునితో. ఎవరితో చేయాలి? దేవునితో మన సంభాషణ. మరి దేవునితో మన సంభాషణ ఎలా ఉంది అనే విషయంలో మనం సరి చేసుకోవాలి. దేవునితో సంభాషణ అంటే ఏంటి చెప్పండి? దేవునితో సంభాషించడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. సంభాషణ అంటే ఏంటి? మాట్లాడడం. అంటే దేవునికి ఎలా మాట్లాడతాం, దేవునితో ఏ విధంగా సమీపిస్తాం, ఎలా సంభాషిస్తాం ఆయనతో అంటే ఎలా మాట్లాడతాం చెప్పండి? ప్రార్థన ద్వారా దేవునితో సంభాషిస్తూ ఉంటాం. అంటే ఈరోజు మన ప్రార్థన సరిగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉందో మనం దేవునితో సంభాషించేటువంటి ఆ ప్రార్థన జీవితంలో మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి, దేవుని ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమిటి అనేసనంటే, మీరు దేవునితో సంభాషించేటప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ 3 లక్షణాలు మీరు కలిగి ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అందులో నేను మొట్టమొదటిదిగా ఏం పెట్టుకున్నాను అనేసానంటే, మన ప్రార్థనలో దేవునితో సంభాషించేటప్పుడు మన ప్రార్థనలో ఏముండాలి అంటే మొట్టమొదటిదిగా మెలకువ ఉండాలి. ఏముండాలి చెప్పండి? మెలకువ ఉండాలి. ఈరోజు ఎంతమంది మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నాం? చాలామంది ఏమంటారంటే, నైట్ అంతా పడుకోవడం మానేసి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలండి అనేసని అంటూ ఉంటారు. కానీ మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనేసని దేని గురించి యేసయ్య చెప్పారు అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 41వ వచనం, ఈ 2 రిఫరెన్స్ల్లో కూడా ఒకే మాట మనకి కనిపిస్తుంది. అది ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పినటువంటి మాట. ఏమన్నారు అక్కడ అనేసానంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏముండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనేసని యేసయ్య చెప్పారు. అంటే ఈరోజు మనం ప్రార్థనలో దేవునితో సంభాషించే విషయంలో ఖచ్చితంగా మనకేముండాలి? మెలకువ అనేది ఉండాలి. మెలకువ అనేది లేకపోతే ఎలా ఉంటుంది అనేసనంటే, శోధనలో పడిపోయేటువంటి పరిస్థితి. చాలామందికి ఎలా ఉంటారు అనేసనంటే, శోధనలో పడిన తరువాత ప్రార్థన చేస్తారు. ఏమని? ఆ శోధన నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా, తప్పించు ప్రభువా అనేసని ప్రార్థన చేస్తారు. కానీ యేసయ్య చెప్పింది ఆ విషయం కాదు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందే మెలకువ ఉండాలి. అంటే ఇక్కడ మెలకువ అనేసనంటే నిద్ర మానుకొని ఉండడం అనేసని కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక మెలకువ ఉండాలి మనం. ఎందుకంటే శోధకుడు పొంచి చూస్తున్నాడు. ఏదో రీతిగా మనల్ని శోధనలో పడేయాలని, ఏదో ఒక శోధనకు గురి చేయాలని, ఏదో ఒక టెంప్టేషన్ ద్వారా మనల్ని దేవునికి దూరం చేయాలని, దేవుని సన్నిధి నుండి మనల్ని పక్కకి లాగేయాలని శోధకుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఆ శోధన వచ్చినప్పుడు అది శోధకుడు ద్వారా వచ్చిందని, శోధకుడు మనల్ని దేవుని దగ్గర నుంచి లాగేస్తున్నాడు అని మనకేముండాలి? మెలకువ ఉండాలి. ఆ మెలకువ ఉండాలి అంటే శోధనలో పడకముందే ఏముండాలి? ఖచ్చితంగా ప్రార్థనా జీవితం ఉండాలి. ఈరోజు అనేక మంది శోధనలో పడిపోయిన తర్వాత తప్పించమని ప్రార్థన చేస్తే ఏమి లేనట్లు అర్థం. వారికి మెలకువ అనేది లేదు. ఏమి లేదు చెప్పండి? మెలకువ అనేది లేదు. కాబట్టి పడిపోయిన తర్వాత తప్పించమంటున్నారు. కానీ శోధకుడు పొంచి ఉన్నాడు. వాడు మనల్ని ఎలాగైనా దేవుని నుండి దూరం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు నేను ప్రార్థన ద్వారా ఉండాలి, ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపిస్తూ ఉండాలి, ప్రార్థన ద్వారా మరింతగా దేవునితో అంటుకట్టుబడాలి అనేటువంటి మెలకువ ఎంతైనా మనకి అవసరమై ఉన్నది. మన ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా 4 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని విషయాలు చెప్పండి? 4 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఏంటి అనేసనంటే, మన మనస్సు ఆలోచిస్తూ ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు జరగాల్సిన విషయాలు 4 ఏంటి అనేసనంటే, 1 మన మనస్సు ఏం చేస్తూ ఉండాలి?
ఆలోచిస్తూ ఉండాలి. అంటే దేవుని యొక్క గొప్పతనం కానివ్వండి, దేవుడు చేసిన కార్యాలు కానివ్వండి, లేకపోతే దేవుణ్ణి ఏ రీతిగా స్తుతించాలో, ప్రార్థనలో ఎలాగున ఆయనతో మాట్లాడాలో మన మనస్సు ఏం చేస్తూ ఉండాలి? ఆలోచిస్తూ ఉండాలి. మన హృదయం ఏం చేస్తూ ఉండాలి అంటే తలస్తూ ఉండాలి. మనస్సేమో ఆలోచిస్తూ ఉండాలి. రెండవదిగా ఏంటి చెప్పండి? హృదయం. మన హృదయం ఏం చేస్తూ ఉండాలంటే తలస్తూ ఉండాలి. దేవుని కార్యాలని తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మూడవదిగా అదే క్రమంలో ప్రార్థన చేసేటప్పుడే మూడవదిగా మన పెదవులు ఏం చేస్తూ ఉండాలి? మాట్లాడుతూ ఉండాలి. పెదవులు ఏం చేస్తూ ఉండాలి? మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మన నాలుగవదిగా దేవుడు మన ఎదుట ఉన్నాడు అనే స్పృహ కలిగి ఉండాలి. అర్థమైంది అండి? 4 మాటలు మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి? ఆలోచిస్తూ ఉండాలి. మన హృదయం దేవుని కార్యాలని తలస్తూ ఉండాలి. మన పెదవులు మాత్రం మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మన ఎదుట ఉన్నాడు. ఆయన మన ఎదుట ఉన్నాడు గనక ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఆయన మన ఎదుట ఉన్నాడు గనక ఆయనతో మనం సంభాషిస్తున్నాం అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి. చాలామంది ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ దేవుడు మా ఎదుట ఉన్నాడు, దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవునితో సంభాషిస్తున్నాను అనేటువంటి స్పృహ మాత్రం ఉండదు. ఏదేదో ఎవరికో నచ్చాలని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో మెచ్చుకోవాలని ప్రార్థన చేసేవారు ఉంటారు, ఏవేవో ప్రార్థన చేసేవారు ఉంటారు. కానీ ఖచ్చితంగా దేవుడు మన ఎదుట ఉన్నాడు అనేటువంటి స్పృహ గనక కలిగి ఉంటే వ్యర్థమైన మాటలు మనం ఏం చెయ్యం చెప్పండి? ప్రార్థనలో ఉచ్చరించం. దేవునికి స్తోత్రం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అంటారు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె ఏం చేయొద్దు? వ్యర్థమైన మాటలు వచించవద్దు అనేసి ఖచ్చితంగా చెప్పారు. అంటే ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ఎదుట ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి. మన పెదవులు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మన హృదయం ఆయన కార్యాలు తలస్తూ ఉండాలి. మన మనస్సు మాత్రం ఆయన్ని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఈ 4 జరగాలి. ఎప్పుడు? ప్రార్థన చేసేటప్పుడు. ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అనేసనంటే, సంభాషణ. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. ఆ ప్రార్థన ఏ ప్రార్థనలో ఏముండాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఏంటి చెప్పండి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అందుకని పేతురు తన పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ పేతురు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అంటే ఇక్కడ నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఎందుకు యేసయ్య తన శిష్యులు కూడా చెప్పుకొస్తున్నారు అనేసనంటే, మన విరోధి అయినటువంటి అపవాది ఆ కింద వచ్చిన అల్లా మాటలు కనిపిస్తాయి. ఏం చేస్తున్నాడట? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, రాజమార్గాల్లో ఎవరు ఉండకుండా చేస్తున్నాడు? యవనస్సులు లేకుండా చేస్తున్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండా మరణం కిటికీలెక్కి పొంచి చూస్తూ ఉంటుండగా ఈరోజు ఆ దుష్టుని యొక్క కబంధ హస్తాలలో మన కుటుంబం చిక్కబడకూడదు అంటే, అపవాది వేసేటువంటి ఆ తంత్రాలలో, ఆ చిక్కులలో, ఆ ఉరులకు మనం చిక్కుబడుకోకూడదు అనేసనంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ప్రార్థన చేయాలి చెప్పండి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మరి ఈరోజు ఎందుకు ఎలాగ మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉందా లేదా అనేది ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. రెండవదిగా ఆలోచన చేస్తే, అపవాది మన ప్రార్థనలో మెలకువ ఎందుకు ఉండాలి అంటే, ఒకటి దుష్టుడు మనల్ని కబలించాలని చూస్తున్నాడు. మనం అనుకోవచ్చు, నేను యేసయ్య రక్తం చేత కడగబడిపోయాను కదా, నన్ను ఏమీ చేయలేడులే అనుకుంటారు కదండి. కానీ దుష్టుడట, అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తున్నాడట? మోసం చేసేస్తున్నాడట. ఏర్పరచబడిన వారిని సైతం అంటే మనందరం దేవుని చేత ఏం చేయబడ్డాం? ఏర్పాటు చేయబడ్డాం. అంటే ఏర్పాటు చేయబడిన వారిని సైతం వాడు మోసం చేసేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే, ఎందుకని మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం మనకు ఉండాలి అనేసనంటే, మన ప్రార్థన దేవుని దగ్గరికి ధూపం వలె వెళ్ళేటప్పుడు అక్కడ అపవాది ఏం చేస్తాడు అనేసనంటే, మేఘంలా అడ్డుకుంటాడు.
ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రార్థనా జీవితాన్ని దేవుని దగ్గరికి వెళ్ళకుండా మేఘం వలె అడ్డుకుంటాడు. కాబట్టి మన ప్రార్థనలో మెలకువ అనేది లేకపోతే మన ప్రార్థన మరలా తిరిగి వచ్చేస్తుంది తప్ప ఎక్కడికి వెళ్ళదు? దేవుని దగ్గరికి వెళ్ళదు. మరి మనల్ని అడ్డగించేటువంటి అంటే ఒక మేఘంలా అడ్డు పెడతా ఉంటాడు. మీరు అనొచ్చు, ఏంటండి ఆ మేఘం ఆ అడ్డు ఎందుకు పెడుతున్నాడు అనేసి అని అంటే, మరలా రాత్రి మాట్లాడిన మాట ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాల్లో గనక చూస్తే అక్కడ యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాటలు మనకి కనిపిస్తున్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చూద్దాం. ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రెండవదిగా ఇక్కడ ఒక మేఘాన్ని అడ్డుగా పెడుతున్నాడు. ఆ మేఘం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేసేటప్పుడు మన సహోదరుని మీద ఏం కలిగిస్తున్నాడు అంటే విరోధ భావం కలిగిస్తున్నాడు. ఏం కలిగిస్తున్నాడు చెప్పండి? విరోధ భావం కలిగిస్తున్నాడు. ఈరోజు సహోదరుల మీద విరోధ భావం కలిగి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? మనం ప్రార్థన చేసే ప్రతిసారి విరోధ భావం లేకుండానే ప్రార్థన చేస్తున్నామా? మన సహోదరుల మీద ఏమాత్రం మత్సరం కానీ అసూయ కానీ విరోధం అనేది లేకుండానే నేను ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? అస్సలు చేతులు ఏమవ్వలేదు చెప్పండి, లేవలేదు. అంటే ఖచ్చితంగా ఎవరొక సహోదరుల మీద మీకేముంది? విరోధ భావం. అంటే ఈ విరోధ భావమే ఆ మేఘం అన్నమాట. ఆ మేఘాన్ని, ఆ విరోధ భావాన్ని ఏం చేస్తున్నాడు? అడ్డుగా పెడుతున్నాడు. అందుకని మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళట్లేదు? దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. దేవుని దగ్గర నుంచి చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే ఇంత ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుని దగ్గర నుంచి సమాధానం రావట్లేదండి అనేసి అని అనుకుంటూ ఉంటాం. అసలు దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలి అంటే మనం వేసేటువంటి ఆ ఉత్తరం అవతలకు ఏమవ్వాలి? చేరాలి కదా, చేరాలి కదండి. మరి ఇంతవరకు చేరట్లేదు అనేసి అని అంటే ఏంటి? చాలాసార్లు ఏమంటారో తెలుసా? చాలామంది ఎంత మందికి చెప్తున్నాను అండి ప్రార్థన చేయమని, పాస్టర్ గారు మీరు మా కోసం గట్టిగా ప్రార్థన చేయట్లేదు, అందుకని ఏమవ్వట్లేదు, మా కార్యాలు జరగట్లేదు అంటూ ఉంటారు. అవునా కాదా చెప్పండి? కానీ ఒక్క విషయం చెప్పమంటారా? మొదట సేవకులు చేసేదానికన్నా మొదట మన గురించి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం అనేది ఏంటి అంటే దేవునికి అప్లికేషన్ పెట్టడం. ఏంటి చెప్పండి? అప్లికేషన్ పెట్టడం. ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏం పెడతారు? అప్లికేషన్ పెడతారు కదా. అలా మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం అనేది అప్లికేషన్ పెట్టడం. సేవకులకి చెప్పడం లేకపోతే తోటి సహోదరులను ప్రార్థించమని కోరడం ఏంటి అంటే రికమెండేషన్. ఏంటి చెప్పండి? రికమెండేషన్. అంటే అప్లికేషన్ పెట్టకుండానే ఏం కోరేస్తున్నాం మనం? రికమెండేషన్లే. అంటే దేవుని దగ్గర ఉన్నాయన్నీ ఇప్పుడు ఏంటో తెలుసా? రికమెండేషన్లే ఉంటున్నాయి, అప్లికేషన్లు ఉండట్లేదు. అప్పుడు దేవుడు అంటాడు, ఇన్ని రికమెండేషన్లు వచ్చేస్తున్నాయి, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో నాకు తెలియట్లేదు అంటారు. ఉద్యోగం ఇవ్వాలంటే మన అప్లికేషన్ ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి కదా. అంటే ఈరోజు మన గురించి మనం ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. ఒకవేళ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు అంటే మన సహోదరుల మీద ఏం కలిగి ఉన్నాను చెప్పండి? విరోధ భావం కలిగి ఉంటున్నాం కనుక, విరోధ భావం అనేది అపవాది మన మనస్సులో పెడుతున్నాడు గనుకనే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. రెండవదిగా అపవాది ఏం చేస్తాడో తెలుసా? లోక సంబంధమైనవి మన ఎదుటికి తీసుకొచ్చి వాటి మీదే మన మనస్సు ఉండేలా చేస్తాడు. అంటే ప్రార్థన మీద మనస్సు లేకుండా లోక సంబంధమైనవి మన ఎదుటికి తీసుకొచ్చి మనల్ని ప్రార్థనలో నుండి మన మనస్సును ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. అందుకని ఖచ్చితంగా మనకి ఏం అవసరం అనేసనంటే మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం అవసరం. దేవునికి స్తోత్రం. ఒక్క విషయం చెప్పి నేను మరొక మాటలోనికి వెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఫిలిస్తీయులు ఏలీ అనేటువంటి సేవకుడు ఉన్నంత వరకు ఏలీ యొక్క పరిచర్యలో ఏలీ సేవకుడు ఆ దేవాలయంలో షిలోహులో ఉన్నటువంటి మందిరంలో సేవ చేసినటువంటి దినాల్లో చాలాసార్లు ఇశ్రాయేల్ యొక్క దేశం మీదకి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు చాలాసార్లు యుద్ధానికి వచ్చారు. అవునంటారా కాదంటారా? ఆ యుద్ధంలోనే దైవజనుడైనటువంటి ఏలి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు, హోఫ్ని ఫినెహాసులు కదండి.
యుద్ధంలో. అంటే ఏలీ కాలంలో చాలాసార్లు ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ సమూయేలు కాలంలో ఎప్పుడైనా ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారా అంటే ఎప్పుడూ రాలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచన చేయాలి. ఏలీ కంటే సమూయేలు ఎలా కనిపిస్తున్నాడు మనకి అనేసనంటే ప్రార్థనా పరుడుగా కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉండెను అనేటువంటి మాట మనకి కీర్తనల గ్రంథంలో కనిపిస్తుంది. అంటే సమూయేలు యొక్క ప్రార్థన శత్రువులు దేశం మీదకి రాకుండా ఏం చేస్తుంది? ఆ ప్రార్థన కంచె వేస్తుంది. దేశం చుట్టూ ఏమి వేస్తుంది చెప్పండి? కంచె వేస్తుంది. ఈరోజు నీ కుటుంబాల్ని అపవాది కబలించకుండా, ఈరోజు నీ బిడ్డలను అపవాది ముట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ కుటుంబానికి కంచెగా ఉండాలి. నీ బిడ్డలకి ఎలా ఉండాలి? కంచెగా ఉండాలి. ఒకని ప్రార్థన దేశానికే కంచెగా ఉంటే నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఖచ్చితంగా కంచెగా ఉండాలి. అంటే అలా కంచెగా మన ప్రార్థన ఉండాలి అంటే దుష్టుడు మన కుటుంబాల్లోనికి కానీ మన బిడ్డల మీదకి కానీ చొరబడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. మరి ఈరోజు ఎంతవరకు మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉంది అనేది ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో రెండో మాట కూడా చూద్దాం. ఒకటి, మన ప్రార్థనలో ఏముండాలట? మెలకువ ఉండాలట. రెండవదిగా అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ప్రార్థన యందు నిలకడ ఉండాలట. రెండవదిగా ఏముండాలి చెప్పండి? నిలకడ ఉండాలి. ఎంతవరకు మన ప్రార్థనలో మనం నిలకడగా ఉండగలుగుతున్నామా? అంటే నిలకడ అనేసానంటే ఒక విషయం చెప్తాను. నిలకడ అంటే ఏంటండి ప్రార్థనలో అనేసాను అనొచ్చు. ఉదాహరణకి మనం ప్రతిరోజు ఈ టైంకి ప్రార్థన చేసుకుంటాను అని ఒక సమయాన్ని ఏం చేస్తాం? నిర్ణయించుకున్నాం కదండి. ఎంతమంది నిర్ణయించుకున్నారు? చాలామంది నిర్ణయించుకున్నారు కదా. అంటే ప్రతిరోజు ఈ టయానికి నేను దేవునితో మాట్లాడతాను, ప్రతిరోజు ఈ టయానికి నా దేవునితో నేను సంభాషిస్తాను అని ఒక టయాన్ని నిర్ణయించుకున్నాం. మరి ఒకరోజు ఆ టయానికి వెళ్ళి మర్నాడు టైం మారిపోతూ ఉంటే ఆ సమయంలో ఏమి లేనట్లు? నిలకడ లేనట్లే కదా. నిలకడ లేదు. అంటే పౌలు గారు ఇదే చెప్తున్నారు, ఒక సమయాన్ని నిర్ణయించుకోండి. ఆ సమయానికి దేవుడు ఖచ్చితంగా మనం మోకరించే టయానికి ఖచ్చితంగా దేవుడు ఎక్కడుంటారు చెప్పండి? ఆ సమయానికి అక్కడికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఒక సమయాన్ని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు, ఒక సమయాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ సమయానికి మనకంటే ముందుగానే ఆయన వచ్చి నా బిడ్డ నాతో మాట్లాడడానికి వస్తుంది, నా బిడ్డ నాతో సంభాషించడానికి వస్తుంది అని దేవుడు అక్కడ చూస్తూ ఉంటాడు మన కొరకు. కాబట్టి మన నిర్ణయం అంటే మన సమయంలో ఎలా ఉండాలి? ఖచ్చితంగా నిలకడగా ఉండాలి. రెండవది ఏమిటి అనేసనంటే నిలకడ ఏ విషయంలో ఉండాలి అనేసనంటే ఒకటి సమయం విషయంలో, రెండవది ఏ విషయంలో అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక విషయాన్ని దేవుని దగ్గర పెడుతున్నాం. ప్రభువా, నా జీవితంలో ఈ కార్యం చేయండి, ఈ అవసరత తీర్చండి అని ఒక అంశాన్ని దేవుని సన్నిధిలో పెడుతున్నాం. కొన్ని రోజులు ఆ అంశం గురించి ప్రార్థన చేసి ఒక అంశం గురించి ప్రార్థన చేసి తర్వాత ఏం చేస్తున్నాను చెప్పండి? ఇక సర్లే సమాధానం రాకపోయేసరికి అంశాన్ని ఏమవుతున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒక విషయం గురించి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు అది ఒకవేళ ఆలస్యమే అవ్వచ్చు, కానీ ఎన్ని రోజులు ఆలస్యమైనా, ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైనా దాని కొరకు దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా ఏం చేస్తూ ఉండాలి? ఆ విషయాన్ని దేవుని దగ్గర ఎత్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. దాన్నే ప్రార్థనలో నిలకడ అంటారు. ఉదాహరణకి అబ్రహాము సంగతే చూడండి. ఎన్నిసార్లు దేవుడు తనకు ప్రత్యక్షమై, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఒక విషయం గురించి మాత్రం దేవుని దగ్గర మాట్లాడుతూనే ఉండేవాడు. ఏ విషయం అది? ప్రభువా, ఎన్ని ప్రత్యక్షతలు ఇస్తే ఏముంది, ఎంతగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఏముంది, నా గర్భాన పుట్టినటువంటి వారసుడు లేకపోయే కదా అని ప్రతిసారి దేవునితో మాట్లాడుతున్న సంవత్సరాలు అయిపోతున్నా కూడా అబ్రహాం ఏం చేస్తూ ఉండేవాడు?
దేవునికి ఆ విషయాన్ని గుర్తు చేస్తానే ఉండేవాడు. అవునంటారా కాదంటారా? అంటే ఈరోజు మనం ఒక విషయం గురించి దేవుని పాదాలను సమీపిస్తున్నామంటే, దేవుణ్ణి అడుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఆ విషయం మనం విడిచిపెట్టకూడదు. దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తానే ఉండాలి. అందుకనే ఒక ఉదాహరణ యేసయ్య చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుండి గనక చూస్తే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తది. ఆ స్త్రీ అట న్యాయం చేయమని ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందట. వెళ్తా ఉంటే అతను ఏం చేయడట? దేవునికి భయపడ్డట, మనుషులకి భయపడ్డట. అన్యాయస్తుడట ఆ న్యాయాధిపతి. అలాంటి వాని దగ్గరికి న్యాయం చేయండి బాబు, న్యాయం చేయండి బాబు అని ఆ స్త్రీ వెళ్తుందట. వెళ్తా ఉంటే ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంటే, రేపు రా అంటున్నాడట. రేపు ఏ టయానికి రమ్మన్నాడో మరలా ఆ టయానికి ఈ స్త్రీ వెళ్ళిపోతుంది. మరలా అంటున్నాడంట, ఓహో వచ్చేసావా, సర్లే ఎల్లుండ్రా అంటున్నాడట. ఎల్లుండి అతను ఏ టయానికి రమ్మంటున్నాడో మరలా ఆ టయానికి ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. అప్పుడు అలా ప్రతిరోజు అతను రమ్మన్న ప్రతిసారి అలా తిరుగుతూ ఉంటే అతను ఎవరట? అన్యాయస్తుడట. అన్యాయస్తుడైనటువంటి అతని హృదయం ఏమైపోయింది? కరిగిపోయి, అయ్యో ఈ స్త్రీ మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు ఖచ్చితంగా ఈవికేం చేయాలి? న్యాయం చేయాలి అనుకున్నాడట. అంటే అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతికే హృదయం కరిగిపోతే మన దేవుడు ఎవరు చెప్పండి? కరుణ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. మరి ఆయన్ని మాటి మాటికి మనం గోజాడుతూ ఉంటే, విసుకకుండా ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకి దేవుడు న్యాయం చేయడా? మన జీవితంలో కార్యాలు జరిగించడా? మనం అడుగుతున్న దానికి దేవుడు సమాధానం ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. అంటే మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? నిలకడ ఉండాలి. ఏంటి అంటే మనం ప్రార్థన చేసే అంశం నిలకడగా దాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా ఏముండాలి? నిలకడ ఉండాలి. ఒక నిజ సంఘటన ఇదివరకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను, మరొక్కసారి మీకు గుర్తు చేసి నా మాటల్లో ముందుకు వెళ్తాను. వియత్నాం దేశంలో జిమ్ అనేటువంటి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు చనిపోతే ఆ వియత్నాం దేశంలో బొగ్గు గనుల్లో పని చేసుకుంటూ తన జీవనాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే ఆ బొగ్గు గనుల దగ్గర పని చేసుకుంటున్నటువంటి ప్రక్కన ఒక చర్చ కనిపిస్తుంది ఆ జిమ్ అనేటువంటి ఆ చిన్నబిడ్డకి. మధ్యాహ్నం 1 గంటకి భోజనం టైంకి లంచ్ బ్రేక్ ఇస్తారు కదా, ఏ పనికి వెళ్ళినా ఆ లంచ్ బ్రేక్ టైంలో గబగబా ఒక అరగంటలో భోజనం చేసేసి 2 గంటలకు మరలా పని స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే. ఆ అరగంటలో భోజనం చేసేసి ఆ 1 గంటన్నరకి పరిగెట్టుకుని ఆ ప్రక్కన ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడట. హోలాడ్ ఐ ఆమ్ జిమ్ హియర్ అనేసి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చేవాడట ప్రతిరోజు 1 గంటన్నరకి. ఒకరోజు ఆ మందిరంలో ఉన్నటువంటి సేవకుడు చూసి, ఏంటి ఈ అబ్బాయి ప్రతిరోజు 1 గంటన్నరకు వస్తున్నాడు అనేసి ఆ అబ్బాయిని అడిగితే, ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నానండి పాస్టర్ గారు అని చెప్పాడట. ఓహో సరే బాబు అనేసి అన్నారట. ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటే ఎవరు కాదంటారు చెప్పండి? ఎవరు కాదనరు కదా. అలా ప్రతిరోజు 1 గంటన్నరకు వస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు, 2 గంటలకు వెళ్ళి పని చేసుకుంటున్నాడు. అలా జరుగుతుంది. తరువాత కొన్ని రోజుల నుంచి ఆ అబ్బాయి రావడం మానేస్తూ ఉంటే సేవకులు గమనిస్తూ ఉంటారు కదా, ఎవరు వస్తున్నారు ఎవరు లేదనేది సేవకులు గమనించుకుంటూ ఉంటారు. కాబట్టి అయ్యో ప్రతిరోజు మానకుండా వచ్చేవాడు ఏంటి ఒక 3-4 రోజుల నుంచి ఈ అబ్బాయి కనిపించట్లేదేంటి అనేసని ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడుంటావు బాబు అంటే బొగ్గు గనుల్లో పని చేస్తానని మొదట చెప్పాడు కదా. ఆ బొగ్గు గనుల దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్ గారు ఎంక్వైరీ చేశారట. ఈ జిమ్ అనేటువంటి చిన్న బిడ్డ ఇక్కడ ఉన్నారు, అబ్బాయి ఏమయ్యాడు, ఎక్కడ అసలు కనిపించట్లేదు, ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అని పాస్టర్ గారు అడిగారట. అడిగితే ఆ బొగ్గు గనిలో పనిచేసే వాళ్ళు అన్నారట, ఆ గని కూలగొట్టేటప్పుడు అది వచ్చి అబ్బాయి యొక్క శరీరం మీద పడిపోయింది, ఆ తలకి చాలా దెబ్బలు తగిలినాయండి, హాస్పిటల్లో జాయిన్ చేసాం ఆ అబ్బాయిని అన్నారట. అనేసారంటే అయ్యో పాపం చిన్న బిడ్డ ప్రతిరోజు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, ఇంతటి కష్టం వచ్చింది ఆ అబ్బాయికని ఈ పాస్టర్ గారు సర్లే ఒకసారి వెళ్ళి అబ్బాయిని పలకరించి ప్రార్థన చేసి వద్దాం అని హాస్పిటల్కి వెళ్ళారట. వెళ్తే పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి డాక్టర్ గారు ఒక ఆయన అంటున్నారట, ఏమనంటే ప్రతిరోజు మీరేనండి వస్తున్నారు
అనేసి అని అడిగారట పాస్టర్ గారిని. పాస్టర్ గారు ఎప్పుడు ఏం వేసుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారు కదా, మీరే వస్తున్నారా అనేసి అని అంటే, నేను రాలేదండి ఈరోజే వస్తున్నాను అన్నారట. మీరేమవుతారు జిమ్కి, తండ్రి అవుతారా లేకపోతే బంధువులు అవుతారా, ఏమవుతారంటే, లేదండి నేనేం అవ్వను, నేను పాస్టర్ గారిని జిమ్ని చూద్దాం అనేసి అని వచ్చాను, దెబ్బలు తగిలి అనేసి అని తెలియచేశారు అనేసి అని అన్నారట పాస్టర్ గారు. అప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారట, ఏమనో తెలుసా, అదేనండి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటన్నర అయ్యేసరికి ఒక ఆయన మీకులాగే ఉన్నారండి, తెల్ల బట్టలు వేసుకుని జిమ్ని ఏ వార్డులో అయితే పెట్టామో ఆ వార్డులోకి వెళ్తున్నారు. వెళ్ళి జిమ్ దగ్గర కూర్చుని చాలాసేపు మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళినప్పుడు ఆ వార్డులో ఉన్నటువంటి రోగులందరూ బాగుపడిపోతున్నారు. ప్రతిరోజు ఇదే జరుగుతుందండి, మీరేమో అనుకున్నాను అన్నారట డాక్టర్ గారు. ఈ పాస్టర్ గారికి అర్థం కాలేదట. అప్పుడు జిమ్ ఉన్న వార్డులోకి వెళ్ళి జిమ్ మంచం దగ్గర కూర్చుని, జిమ్ ఎలా ఉందమ్మా, బాగుందా అనేసి అని పరామర్శించిన తర్వాత, ప్రతిరోజు 1 గంటన్నరకి నీ దగ్గరికి ఎవరో వస్తున్నారట, ఎవరమ్మా జిమ్ అనేసి అని అడిగారట పాస్టర్ గారు. అప్పుడు ఆ జిమ్ అన్నాడట, యేసయ్య వస్తున్నాడండి నా దగ్గరికి అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, ప్రతిరోజు యేసయ్యతో సంభాషించే సమయం జిమ్ ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, కరెక్ట్గా 1 గంటన్నరకి మందిరానికి వెళ్ళి దేవునితో మాట్లాడడం మొదలెట్టేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కానీ మరి తనకు ఉన్నటువంటి ఆ జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ వల్ల ఎక్కడికి వెళ్ళకపోతున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నాడు. కాబట్టి ఆ టైం దేవునికి అలవాటు అయిపోయింది, జిమ్కి అలవాటు అయిపోయింది. అందుకని జిమ్తో మాట్లాడకుండా ఉండలేకపోయాడు దేవుడు. అందుకని జిమ్ రాలేకపోతున్నాడని జిమ్ దగ్గరికి దేవుడే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం నిర్ణయించుకున్నటువంటి ఆ సమయంలో నిలకడ ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడున్నా కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మాట్లాడడానికి, మనతో మాట్లాడడానికి, మనతో సంభాషించడానికి వచ్చేస్తాడు. మరి మన ప్రార్థనలో ఎంతవరకు మనం నిలకడ కలిగి ఉన్నాం అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మూడవదిగా ఏమిటి అనేసి అనంటే, మన ప్రార్థనలో ఏముండాలి అంటే, ఇక్కడ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై ఉండాలి. అంటే మూడవదిగా మన ప్రార్థనలో ఏముండాలి, కృతజ్ఞత ఉండాలి. ప్రార్థనలో మొట్టమొదటిగా ఏముండాలి చెప్పండి, మెలకువ ఉండాలి. రెండవదిగా నిలకడ ఉండాలి. మూడవదిగా ఏముండాలి, కృతజ్ఞత ఉండాలి. మరి ఈరోజు మన ప్రార్థనలో కృతజ్ఞత కలిగిన వారిగానే ఉంటున్నామా? ఆల్రెడీ నేను చెప్పాను కదా, మన మనస్సు ఆలోచన చేస్తూ మన హృదయం ఏం చేస్తూ ఉండాలి, తలస్తూ ఉండాలి. ఏం తలస్తూ ఉండాలి అంటే, ఆల్రెడీ మనం ప్రార్థనకి మోకరించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలైతే చేశాడో, ఎలాంటి మేలులైతే చేశాడో వాటన్నిటినీ ఏం చేయాలి, తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత ఇప్పుడు మనకేమైతే అవసరాలు ఉన్నాయో అవి దేవుని దగ్గర పెట్టాలి. మనం ఎలా చేస్తామంటే, మోకరించగానే ఏం మొదలెట్టేస్తాం, మన అవసరాలు మొదలెట్టేస్తూ ఉంటాం కదా. కానీ మొదట ఏం చేయాలంటే, మనం మోకరించినప్పుడు ఫస్ట్ దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడాలి. తరువాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంతవరకు దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి, కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించిన తరువాత అప్పుడు మన అవసరాలను ఎక్కడ పెట్టాలి చెప్పండి, దేవుని సన్నిధిలో పెట్టాలి. మరి ఈరోజు ఎంతవరకు దేవుని సన్నిధిలో కృతజ్ఞత ఉంటుంది మన ప్రార్థనలో అనే విషయాన్ని ఆలోచన చేయాలి. అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అక్కడ మీ విన్నపాలు ఎలా తెలియచేయాలట, దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలట. ఎలా తెలియచేయాలి చెప్పండి, కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలి. అంటే ఒక్క విషయం మనం ఆలోచన చేయాలి. ఏమిటి ఆ విషయం అనేసనంటే, మన ప్రార్థనలో ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి, కృతజ్ఞత అనేది ఉండాలి. ఆర్ స్టాన్లీ అనేటువంటి భక్తుడు ఒక మాట సెలవిచ్చారు. ఏమనో తెలుసా, దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలని చెప్పారంటే, ఆర్ స్టాన్లీ అనేటువంటి భక్తుడు కృతజ్ఞత అనే మూటలో మన ప్రార్థన అవసరతలు మూట కట్టి దేవుని దగ్గర పెట్టాలట. ఏం చేయాలి చెప్పండి, కృతజ్ఞత అనే మూటలో మన ప్రార్థన అవసరతలు కనుక మూట కట్టి దేవుని దగ్గర పెడితే ఆ ప్రార్థన ఏ మాత్రమో దేవుడు త్రోసివేయడు అని చెప్పాడు ఆర్ స్టాన్లీ అనే భక్తుడు. అంటే మనం కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా మునుపు నా జీవితంలో ఈ కార్యం చేసావు, దాన్ని బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు ఈ అవసరతలో నేను ఉన్నాను కాబట్టి నువ్వేం చెయ్యి, ఈ అవసరత కూడా తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవా
అని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు గనక దేవునికి తెలియచేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు అంత్య దినాల్లో చాలామందికి ఏమి లేని వారిగా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారు తయారవుతున్నారు. దేవుని పట్ల కృతజ్ఞత ఉండదు, మనుషుల పట్ల కృతజ్ఞత ఉండదు. తాజ్మహల్ ఎంతమందికి తెలుసు? తాజ్మహల్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు, చేతులు ఎత్తట్లేదు. కానీ తాజ్మహల్ కట్టించింది ఎవరు అంటే షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ గురించి, తన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ ముంతాజ్ యొక్క సమాధి మీద తాజ్మహల్ కట్టించడం జరిగింది. ఆ తాజ్మహల్ కట్టినటువంటి మేస్త్రుల యొక్క చేతులు షాజహాన్ ఏం చేశాడంటే నరికించేశాడు. తాజ్మహల్ కట్టినటువంటి మేస్త్రులు ఉంటారు కదా, ఆ మేస్త్రుల యొక్క చేతులు షాజహాన్ ఏం చేశాడు చెప్పండి, నరికించేశాడు. ఎందుకంటే అలాంటి కట్టడం మరొక చోట కట్టకూడదని. అంటే కృతజ్ఞత ఉందంటారా? లేదు కదా. ఈరోజు అంచె దినాల్లో చాలామందికి కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. కానీ మనం ఏం కలిగి ఉండాలంటే మన ప్రార్థనలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం. ఒకరోజటండి ఒక బేకరీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ బేకరీలో ఉన్నటువంటి కేకులు ఇవన్నీ రోజంతా వ్యాపారం అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మిగిలినటువంటి ఆ కేకులు బన్నలు ఇవన్నీ అడుక్కునేటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఆ బన్నలు కేకులు అన్నీ ఇచ్చేస్తూ ఉండేవాడట. సాయంత్రం మాటలు అక్కడ వేసేస్తూ ఉంటే చాలామంది పిల్లలు గుంపుగా వచ్చి, అనాథలైనటువంటి పిల్లలు వచ్చి అన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలు ఇవన్నీ ఏరుకుని పట్టుకెళ్ళిపోతూ ఉండేవారట పరిగెట్టుకుని వచ్చి. కానీ ఒక చిన్న బిడ్డ మాత్రం లాస్ట్లో వచ్చేది, తనకి చిన్న పీసులే ఉండేవి. ఆ చిన్న ముక్కే తీసుకుని ఆ బేకరీ ఓనర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళేదట ప్రతిరోజును. మిగిలిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ముక్కలన్నీ పట్టుకుని పరిగెట్టేసేవారు, కానీ ఏనాడు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈ చిన్న బిడ్డ ప్రతిరోజు మాత్రం థ్యాంక్స్ చెప్పి వెళ్ళేదట. ఒకరోజు తను తీసుకున్నటువంటి ఆ చిన్న ముక్క తింటుంటే అందులో ఒక ఉంగరం కనిపించిందట, బంగారు ఉంగరం కనిపిస్తూ ఉంటే ఆ చిన్నబిడ్డ అనుకుంది, అయ్యో ఇది ఖచ్చితంగా మనకి కేకులు ఇచ్చినటువంటి ఓనర్ గారిదే అయ్యి ఉంటుంది ఈ ఉంగరం అని పట్టుకుని వెళ్ళి ఆ బేకరీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నా కేక్ ముక్కలో ఈ ఉంగరం వచ్చిందండి అనేసి అని ఇచ్చిందట. అప్పుడు ఆ బేకరీ ఆయన ఏమన్నారంటే, చూడు ప్రతిరోజు కూడా నువ్వు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు, ఇంతమంది తింటున్నారు కానీ ఎవ్వరు థ్యాంక్స్ చెప్పినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు అసలు నీ నమ్మకత్వం ఎలా ఉంటుందని నేనే ఆ ఉంగరాన్ని పెట్టాను. ఆ ఉంగరం నువ్వు తీసి అమ్మేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, కానీ ఈ విషయంలో కూడా నువ్వు కృతజ్ఞతగానే ఉన్నావు అని ఆ చిన్నబిడ్డని ఆ బేకరీ ఆయన ఏం చేశారంటే, ఇక నువ్వు వీధుల్లో అడుక్కోవడం కాదు, నాకు కుమార్తెగా ఉండిపో అని ఆ చిన్నబిడ్డని ఏం చేశాడు చెప్పండి, అడాప్ట్ చేసేసుకున్నాడట. అంటే ఆ మిగిలిన బిడ్డల్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు, ఈ చిన్నబిడ్డనే ఎందుకు అడాప్ట్ చేసుకున్నాడు అంటే ఆమెలో ఏముంది, కృతజ్ఞత ద్వారా మనం చాలా ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఈరోజు మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి, మెలకువ ఉండాలి, నిలకడ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక దొంగోడు ప్రార్థన చేస్తున్నాడట, ఏమనో తెలుసా, ప్రభువా నేను దొంగతనానికి వెళ్తున్నాను, ఎవరికీ దొరకకుండా చూస్తే దోచిన దాంట్లో నీకు దశంభాగం ఇస్తానన్నాడట. దొంగోడు ప్రార్థన ఎలా ఉందో చెప్పండి, నేను దొంగతనానికి వెళ్తున్నాను, ఎవరికి దొరకకుండా నువ్వే చెయ్యాలి, అప్పుడు నేను దోచుకున్న దాంట్లో నీకేమిస్తాను, అంటే నా పాపంలో నీకు కూడా పాలు ఇస్తాను అంటున్నాడు అనమాట. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి, కానీ దేవుడితో మన సంభాషణ ఎలా ఉండాలి అంటే, 1 మెలకువ కలిగి ఉండాలి, 2 నిలకడగా ఉండాలి, 3 కృతజ్ఞతలు ఉండాలి. తరువాత 2వ మాట, లోకంతో మన సంభాషణ ఎలా ఉండాలి. 1 చూసాం ఇప్పుడు వరకు, ఎవరితో సంభాషణ, దేవునితో మన సంభాషణ ఎలా ఉండాలి, లోకంతో మన సంభాషణ ఎలా ఉండాలి అనే విషయాన్ని చూద్దాం. లోకంతో మన సంభాషణ ఎలా ఉండాలి అనేసి అంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే రెండవదిగా లోకస్తుల ఎడల, లోకములో ఉన్నటువంటి వారి పట్ల మన సంభాషణ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే, వారితో మన సంభాషణ మాటల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే, లోకముతో మన సంభాషణ క్రియలలో ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, మాటల్లో కాదు, లోకంతో మన సంభాషణ క్రియలతో ఉండాలి. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ఏమిటి అనేసనంటే, సమయము పోనివ్వకుండా ఏం చేసుకోవాలి, దాన్ని వాడుకుంటా క్రియల్లో కనపరచాలి. అంటే మనం సత్క్రియలు చేసి లోకానికి కనపరచాలి.
సత్క్రియలు చేసి ఏం చేయాలి చెప్పండి? లోకానికి సంభాషణ చేయాలి. రెండవది ఏమిటి అనేసి అంటే, లోకముతో ఎలా సంభాషణ చేయాలి అంటే, మన సాక్ష్యము ద్వారా సంభాషణ చేయాలి. ఎలా చెప్పండి? మన సాక్ష్యాన్ని లోకానికి ప్రదర్శించాలి, లోకానికి చూపించాలి. మనం లోకంతో మాట్లాడక్కర్లేదు. యేసయ్య నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, రండి అనేసి అని చెప్పక్కర్లేదు. ఆల్రెడీ లోకం యొక్క ఫోకస్ ఎవరి మీద ఉంది అంటే క్రైస్తవుడి మీద ఉంది. లోకం యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంది అంటే దేవుని బిడ్డల మీదే ఉంది. కాబట్టి వాళ్ళు దేన్ని చూస్తున్నారంటే మన జీవితాన్ని చూస్తున్నారు, మన సమయాన్ని ఎలా సత్క్రియలతో మనం చేసుకుంటున్నామో చూస్తున్నారు, మన సాక్ష్య జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి లోకముతో మన సంభాషణ ఎలా ఉండాలి అంటే మన సత్క్రియలతోనూ, అలాగే రెండవది ఏంటి చెప్పండి? మన సాక్ష్యముతోనూ క్రియలతో వారికి మన సంభాషణ తెలియచేయాలి లోకంతో. మరి ఈరోజు ఎంతవరకు అలాగున లోకంతో మనం సంభాషణ కలిగి ఉంటున్నాం అనే విషయాన్ని ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఒకరోజు ఒక ఇంటివారు సాక్ష్యం ఇస్తున్నారట. ఒక కాంట్ల ఇంట్లో ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యవనస్తుడు అద్దెకు ఉంటున్నాడట 3 సంవత్సరాల నుంచి. ఆ కాంట్ల కుటుంబం దేవుని సన్నిధికి వస్తున్నారట. వస్తుంటే పాస్టర్ గారు అడిగారట, అమ్మ మీరు దేవుణ్ణి అంగీకరించడానికి, దేవుని సన్నిధికి నడిపించబడడానికి ఎవరైనా కారణమయ్యారా, ఎవరు అనేసి అని అడిగితే అప్పుడు ఆ కాంట్ల యొక్క కుటుంబం చెప్పారట సాక్ష్యం. ఏమనో తెలుసా? మా ఇంట్లో 3 సంవత్సరాల నుంచి ఒక యవనస్తుడు ఉంటున్నాడండి, మీ చర్చికి వచ్చే యవన బిడ్డ ఉంటున్నాడు. ఆ అబ్బాయిని బట్టే మేము దేవుని సన్నిధికి రాగలిగాం. ఎందుకంటే మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి మా ఇంట్లో ఉంటున్నాడు, కానీ వెకిలి చేష్టలు చేయడం కానీ, మా బిడ్డలతో డబల్ మీనింగ్ డైలాగులు వేయడం కానీ, అపవిత్రమైనటువంటి మాటలు ఉచ్చరించడం కానీ ఏమీ లేదండి. అల్లరి చిల్లరగా ఉండడం అనేది ఎంత మాత్రము లేదు. ఆ అబ్బాయి 3 సంవత్సరాల నుంచి మా ఇంట్లో అద్దెకుంటున్నా కానీ తన పవిత్రతను కాపాడుకున్నాడు. అంటే ఆ అబ్బాయే అంత పవిత్రంగా ఉన్నాడు అంటే ఆ అబ్బాయి ఆరాధించే దేవుడు ఇంకెంత పవిత్రమైన వాడో అని మాకు అనిపించింది. అందుకనే మేము ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నామన్నారట. మరి ఈరోజు మనం పని చేసే చోట, మనం ఉద్యోగం చేసే చోట మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతారా? అమ్మ మమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మేము ప్రేమిస్తాం, కానీ మీరు దేవుని బిడ్డలు కదా, మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా మీరు ప్రేమిస్తారమ్మా, మీ దేవుడు గొప్పవారు అని మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. లోకముతో మన సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి? మన సత్క్రియలతోని, మన సాక్ష్యముతోని లోకముతో మనం సంభాషణ చేయాలి. మూడవ మాట, మన చుట్టూ ఉన్న వారితో మన సంభాషణ ఎలా ఉండాలి? మూడవ మాట, మన చుట్టూ ఉన్నటువంటి వారితో మన సంభాషణ ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి వారితో మన సంభాషణ ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిదిగా ఉప్పు వేసినట్లుగా ఏం చేయాలి? రుచికరంగా వారితో మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారితో ఎలా మాట్లాడాలి చెప్పండి? ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మనం వారితో మాట్లాడాలి. మనం వారితో మాట్లాడుతూ ఉంటే వారికి ఏమనిపించాలో తెలుసా? ఇంకా ఇంకా వీళ్ళతో మాట్లాడాలి అనిపించాలి. అనిపిస్తుంది అలాగా? లేకపోతే మనతో మాట్లాడుతుంటే అయ్యి బాబు ఎప్పుడు వదులుతారా బాబు అనేసి అని అనిపిస్తుందా? ఒకసారి చూడండి ఒక్క మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే అక్కడ పౌలు గారు చెప్పే మాటలు ఇంకా ఇంకా వినాలనిపించిందట ప్రజలకి. ఏమనిపించింది చెప్పండి? ఇంకా ఇంకా వినాలనిపించిందట. అంటే మన మాట్లాడడం ఎలా ఉండాలి చెప్పండి? ఒకటి, ఉప్పు వేసినట్లుగా రుచిగా మన సంభాషణ ఉండాలి, టేస్టీగా ఉండాలన్నమాట. రెండవది ఎలా ఉండాలి అనేసనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం అలాగే 4వ వచనంలో చూస్తే అక్కడ మనకి కనిపిస్తుంది కృపాసహితంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారితో మన సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి? ఒకటి, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? కృపాసహితంగా ఉండాలి. అంటే ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ వారితో మాట్లాడాలి మన చుట్టూ ఉన్నటువంటి వారితో. అంటే ప్రేమ లేకుండా మనం సత్యం చెప్పినా మనుషుల్ని బాధపరుస్తాం, సత్యమే చెప్పి ప్రేమ లేకపోయినా మనుషులకి బాధ కలిగించేలా ఉంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఏం చెప్తూ మాట్లాడాలి? సత్యమే చెప్పాలి మన చుట్టూ ఉన్నటువంటి వారితో. అంటే సరి అయినటువంటి మాటలు మాట్లాడాలి మన చుట్టూ ఉన్నటువంటి వారితో. మరి ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి వారితో మన సంభాషణ ఎలా ఉంది అనేది ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. అందుకనే పేతురు తన పత్రికలో ఏమంటాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనం మంచి పలికితే ఏం వస్తుందట? జీవం వస్తుందట. మనం మంచి మాటలు పలికితే ఏం పొందుకుంటామట? జీవం పొందుకుంటామట. అందుకనే కీర్తనకారుడు కూడా అంటాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా కీడు పొందకుండా అనేక దినాలు
బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అలా బ్రతకాలి అనుకుంటే, ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే వాడు ఏం చేయాలి? తన పెదవుల్ని కాచుకోవాలట, మంచి మాట్లాడాలట, కీడు మాట్లాడకుండా. ఈరోజు మరి మన మాటలు మంచి మాటలుగానే ఉన్నాయా మన చుట్టూ ఉన్నటువంటి వారితో అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఎంతైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రికార్డ్ చేస్తున్నాడు. ప్రతి దానికి ఏమడుగుతాడు చెప్పండి? లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఒకవేళ మన అత్తగారి మీద గుసగుసలాడిన, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి మాట దేవుని దగ్గర రికార్డ్ అయిపోద్ది. మనం మాట్లాడిన ప్రతి మాట, ఒకవేళ అత్తగారి మీద గుసగుసలాడినా అది రికార్డ్ అయిపోద్ది, కోడల మీద గుసగుసలాడినా అది రికార్డ్ అయిపోద్ది, సేవకుల మీద గుసగుసలాడినా అది రికార్డ్ అయిపోద్ది, లేకపోతే పనిలో యజమానుల మీద గుసగుసలాడినా అది కూడా ఏమైపోద్ది? రికార్డ్ అయిపోద్ది. గనుక ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ జాగ్రత్తగా మాట్లాడకపోతే తీర్పు దినాన దేవుడు ఖచ్చితంగా మన మాటలను ఏమడుగుతాడు చెప్పండి? లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. మన నోట నుండి వచ్చేటువంటి మాటలు శూన్యంలోకి కలిసిపోవట్లేదు, దేవుని దగ్గర రికార్డ్ అవుతున్నాయి అనేటువంటి భయం కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలి. మరి ఈరోజు సరి అయినటువంటి మాటలే మాట్లాడుతున్నామా మన తోటి వారితో అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఈరోజు మనం 3 మాటలు నేర్చుకున్నాం. అంటే పరలోకపు జీవితం భూమి మీద అనుభవించాలి అంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? మన సంభాషణ సరి అయినదిగా ఉండాలి. ఒకటి, మన సంభాషణ ఎవరితో? దేవునితో. దేవునితో సంభాషణ అంటే ప్రార్థన ఎలా ఉండాలి? మెలకువ ఉండాలి, నిలకడ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి ప్రార్థనలో. రెండవది, మన సంభాషణ ఎవరితో? లోకముతో. లోకముతో సంభాషణ నోటితో కాదు, మన క్రియలతో చూపించాలి. సత్క్రియలు చూపించాలి, సాక్ష్య జీవితం ద్వారా చూపించాలి. మూడవది, మన సంభాషణ ఎవరితో? మన చుట్టూ ఉన్నటువంటి వారితో. వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఉప్పు వేసినట్లుగా మాట్లాడాలి, రుచికరంగా. రెండవది ఎలా మాట్లాడాలి చెప్పండి? కృపాసహితంగా మాట్లాడాలి. మరి ఈరోజు అలాంటి మంచి మాటలు మాట్లాడుతున్నామా, లేక కాని మాటలు మాట్లాడుతూ దేవుని కోపానికి గురవుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మరి ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం ఎంతైనా పరిశీలన చేసుకుందాం. పరలోకపు జీవితం భూమి మీద అనుభవించడానికి అట్టి సరి అయినటువంటి సంభాషణ కలిగి జీవిందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరము కూడా మోకరించినట్లయితే, ప్రతి ఒక్కరం కూడా